టేస్ట్ అయితే చాలా బావుంది. దీన్ని మనం ఇప్పుడు సింపుల్‌గా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ముందుగా కుక్కర్ తీసుకొని కొంచెం వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసాను. దాంట్లోకి కావాల్సిన మసాలా దినుసులు వేసేసాను. ఇవి పెద్ద టమాటాలో సగం కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే బియ్యం నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడయింది కదా, ఇందులోకి కట్ చేసిన టమాటాలు వేసుకుందాం. కొంచెం దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా ఆకులు కూడా వేశాను. 3 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకున్నా. పన్నీర్ కూడా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేశాను. మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గితే చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా. కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేశాను. కొంచెం కారము, కొద్దిగా హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, కొంచెం గరం మసాలా పొడి వేశాను. ఇది 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి నానబెట్టిన బియ్యం వేసేయడమే. బియ్యం బాగా నానాయి కాబట్టి నేను 2 కప్పులకి 3.5 కప్పులు నీళ్లు పోసేసిన. ఇందులోకి తగిన ఉప్పు వేసి కుక్కర్ పెట్టేయడమే. 2 విజిల్లు వస్తానే ఆపేస్తే టమాటా రైస్ రెడీ అయిపోతుంది. రైస్ అయితే రెడీ అయిపోయింది.